కానీ మీరు పిల్లలకి చెప్పేటప్పుడు ఫస్ట్ పిల్లలకి చెప్పేటప్పుడు మాత్రం మొత్తం మీద ఫస్ట్ చదివియాలి 2 టైమ్స్ మీరే చదవాలి వాళ్ళని చదవస్తారా సైలెంట్గా వినండి పిల్లలు అని చెప్పి ఫస్ట్ 2 టైమ్స్ మీరు వరుసగా చదివిన తర్వాత లాస్ట్ స్టెప్లో ప్రాక్టీస్ చేయాలి పిల్లలు డైరెక్ట్గా పిల్లలతో చెప్పకూడదు మీరు ఫాస్ట్గా ఎప్పుడే వాడతారని చెప్పాను కానీ పిల్లల దగ్గర ఫస్ట్ 2 టైమ్స్ మనం వినిపించాలి వాళ్ళకి సైలెంట్గా ఉండండి అని చెప్పి మనం పాడిన దాకా వాడకాడి నేనే వాడతాను చెప్పాలి ఈ 2 టైమ్స్ వాడినాక వాళ్ళకి ఫ్లో వస్తుంది థర్డ్ టైం నుంచి వాళ్ళని పాడియాలి మేము పాడుతాం అది ఇది సర్కిల్ స్టెప్లో ఇది సెకండ్ అనండి సెకండ్ ఫస్ట్ ఏమో ఫ్రీ టాక్ తర్వాత ఇది గైడెడ్ టాక్ ఎందుకంటే దీన్ని ఇంట్రడ్యూస్ చేస్తాం ఇంట్రడ్యూస్ చేసి పర్ఫెక్ట్ పేరు ఇచ్చి దాని ద్వారా ఒక రైమ్ పాడిపోయాడు ఇది నెక్స్ట్ లాస్ట్కి ఏంటంటే చివరికి గైడెడ్ టాక్ తర్వాత నెక్స్ట్ మన అభినవ్ వాడిన రైమ్ టైం అని చివరికి లాస్ట్ స్టెప్ ఏంటంటే రైమ్ పాడిపోయాడు లాస్ట్ స్టెప్ అయితే దీనికి డైలీ 30 మినిట్స్ కంపల్సరీ కేటాయించాలి వీళ్ళతో మీరు వాడి క్రియేటివ్ చేయొచ్చు ఇంకా వేరే రైమ్స్ కూడా ఉన్నాయి వేరే రైమ్స్ కూడా వాడచ్చు మీరు కూడా వాడండి మా పాప